ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాథోడ్ రాథోడ్ సార్ ఏమైంది రాథోడ్? అలా చూస్తున్నావేంటి? అది మన ఇంటిపై గద్ద తిరుగుతుంది సార్. తిరిగితే ఏమవుతుంది రాథోడ్? అంటే సార్ అది గద్ద ఇంటిపైన తిరగటం ప్రమాదానికి సంకేతం సార్. ఏం మాట్లాడుతున్నావు రాథోడ్? అవును సార్, టీతూ పిట్ట అరవటం, గద్దలు రాబందులు ఇంటిపైన తిరగడం ఏదో ప్రమాదం జరగబోతుంది అనడానికి సూచన సార్. ఏదైనా కీడు జరగబోయే ముందు పక్షులు, జంతువులు, ప్రకృతి ఇలా హెచ్చరిస్తూ ఉంటాయి సార్. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. మేము స్కూల్కి బయలుదేరుతున్నాం డాడ్. ఎలక్షన్స్ అయిపోయాయి కదా, ఇక స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే డాడ్, తప్పకుండా. డాడ్, ఒక చిన్న రిక్వెస్ట్ డాడ్. రేపు మీరు మా స్కూల్కి రావాలి. ఎందుకు ఆనంద్? రేపు ఇండిపెండెన్స్ డే కదా డాడ్. స్టూడెంట్ ప్రెసిడెంట్గా ఫ్లాగ్ హోయిస్టింగ్ని నేనే లీడ్ చేయబోతున్నాను. కంటోన్మెంట్లో ఇలాంటి ప్రోగ్రామ్ని మీరే లీడ్ చేస్తారు కదా డాడ్. ఇప్పుడు నాకు స్కూల్లో అలాంటి అవకాశమే వచ్చింది డాడ్. నేను అలా లీడ్ చేయడాన్ని మీరు చూడాలనుకుంటున్నాను డాడ్. వావ్ ఆనంద్, అయితే రేపు పొద్దున ఫ్లాగ్ హోయిస్టింగ్ ప్రోగ్రామ్ మొత్తాన్ని నువ్వే లీడ్ చేయబోతున్నావు అనమాట. అవును మిస్ అమ్మా. అయితే నేను అది తప్పకుండా చూడాలి. ఏమండి, రేపు మనం స్కూల్కి వెళ్దామండి. తప్పకుండా వెళ్దాం బాగి. ఓకే, రేపు మేము వస్తున్నాం. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ డాడ్. బాయ్. ఆ, రాథోడ్ సార్ పిల్లలు జాగ్రత్త. ఓకే సార్, నేను చూసుకుంటాను. మిస్టర్ గుప్తా, విన్నారా? రేపు ఆనంద్ వాళ్ళ డాడీ లాగా ఫ్లాగ్ హోస్టింగ్ కి లీడ్ చేయబోతున్నాడంట. రేపటి సంగతి రేపు బాలిక. ఇప్పుడు నీ పతిదేవుడు నీ గురించియే ఆలోచించుచున్నాడు. ఆయన నా కోసం ఎందుకు ఆలోచిస్తారు మిస్టర్ గుప్తా? రత్తడు చెప్పినది నీవు ఆలకించలేదా? గగనతలంలో గరుడ పక్షి సంచరించుచున్నది.